దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓ ధనంజయ, సమత్వ బుద్ధితో, కోరికలు లేని బుద్ధితో చేసిన కర్మ కంటే కోరికల మీద ఆసక్తితో చేసిన కర్మ చాలా నికృష్టమైనది, లో క్లాస్ అది అని చెప్పేశాడు. అయిపోయింది. ఇక దాన్ని ఇంకా మనము అస్సలే దాన్ని చూడకూడదు. ఇక కోరికలతో చేసే ఛీ అన్నాడు, కోరిక లేకోకుండా చేసేటువంటిదే ఉత్తమమైనది అని చెప్పాడు. ఇంతకన్నా మంచి సర్టిఫికెట్. అంటే ఫలాపేక్ష కలవారు హీనులు. కనుక నువ్వు సమత్వ బుద్ధిని ఆశ్రయించు. కామ్యకర్మ జనన మరణాలకు కారణమవుతుంది. కామ్యకర్మ, ఆశతో చేసే కర్మ జనన మరణాలు. అయ్యో మళ్ళీ పుట్టలేను నేను. మరి నువ్వు ఎందుకు కర్మ చేస్తున్నావు? కోరికతో ఎందుకు చేస్తున్నావు? 10 మందికి అన్నదానం చేస్తాను ప్రభు, నాకు అది శాంక్షన్ అయిపోతే చాలు. అది అన్నదానం చేసేదంతా నువ్వు కోరికతో చేస్తున్నావు, నిష్కామంగా చేయటం లేదు. నేను అనిపించింది నాకు చేయాలో చేస్తున్నా, నాకు దీని నుంచి ఏ ఫలము నాకు వద్దు, అది కూడా నువ్వు అనద్దు. అది అనటానికి కూడా నీకు అధికారం లేదు. వద్దు అనటానికి వీల్లేదు, కావాలనటానికి వీల్లేదు. అందువల్ల అది నిష్కామ కర్మ కంటే చాలా నికృష్టమైనది. కోరికలతో నిష్కామ కర్మ ఉత్తమమైనది. కనుక నువ్వు యోగ విషయమైన బుద్ధిని ఆశ్రయించు. యోగ విషయమైనటువంటి యోగం అంటే నిష్కామ కర్మ యోగం, అది దాన్ని ఆశ్రయించు. లేదా ఆ యోగ బుద్ధికి పరిపాకంలో కలిగేటువంటి సాంఖ్యాబుద్ధిని ఆశ్రయించు. సాంఖ్యాబుద్ధి అంటే తెలుసుకున్నాం కదా, అభయానికి కారణమైన దానిని కోరుకో. అంటే పరమాత్మ జ్ఞానాన్ని శరణు వేడు. ఎందుకంటే ఫలాపేక్షతో తక్కువ ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మలు చేసే వారిని చూసి జాలిపడాలి అని బృహదారణ్యకం. యోవ ఏతదక్షరం. ఓ గార్గి, ఈ అక్షరమైన బ్రహ్మమును తెలుసుకోకుండా ఈ లోకం విడిచి వెళ్ళిపోయినవాడు దీనుడు అని చెబుతూ ఉంది. తెలుసుకోకుండా వెళ్ళేవాడు, అక్షర బ్రహ్మను తెలుసుకోకుండా వెళ్ళే అటువంటి ఈ జీవనం ఎందుకు? జీవితం ఎందుకు ఇచ్చాడు? నన్ను తెలుసుకోవటానికి ఇచ్చాడు ఈ జన్మం. నన్ను అంటే ఎవరు? పరమాత్ముడిని తెలుసుకోవటానికి. మనం ఏం చేస్తున్నాం? దీన్ని నాశనం చేసేస్తున్నాం, బిజినెస్లో పెట్టేశాం దీన్ని. అందుకని నాశనం అయిపోయింది. అందుకని దీన్ని నన్ను తెలుసుకోకుండా వెళ్ళినటువంటి జన్మ కాదు, మనిషి కాదు అనేది ఇది ఇంకా చాలా పెద్దది. నేను దాంట్లో దిగితే ఎంత ఇంకా. కనుక సమత్వ బుద్ధిని ఆశ్రయించు. నువ్వు సమత్వ బుద్ధి, ఏది కలిగినా పర్వాలేదు, కర్మయోగం చెయ్యి అని భగవంతుడు చెప్పాడు. కర్మయోగం చెయ్యి, నువ్వు దాని గురించి ఫలాఫలాలు యోచన చేయొద్దు అని చెప్పుకొని వెళుతున్నాడు. చాలా డీప్ అయిన సబ్జెక్ట్ ఇది. చాలా విడదీసడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నా చిన్న ప్రయత్నం అంతే. ఇంకా దీంట్లో ఇక నేను భగవంతుడే ఇంత చిన్న ప్రయత్నాలు చేసి వేర్వేరు ఉపనిషత్తులు చెప్పుకొని వస్తున్నాడు. ఆయన వేదాలు కొటేషన్ చేశాడు, ఉపనిషత్తులు అర్థం కావటానికి అవసరం. ఇక సమత్వ బుద్ధి అనే యోగంతో స్వధర్మాన్ని అనుష్ఠానం చేసేవాడు ఏ ఫలం పొందుతాడో దానిని భగవంతుడు చెబుతున్నాడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మ సుకౌశలం. సమత్వ బుద్ధి కలిగినవాడు పుణ్యపాప కర్మలను రెండిటినీ వదిలిపెట్టేస్తాడు. కనుక నువ్వు సమత్వ బుద్ధి యోగం గురించి ప్రయత్నించు. అంటే చేసే పనుల యందు సమత్వ బుద్ధిని కలిగి ఉండటమే కౌశలము, నేర్పరితనము అని పిలువబడుతుంది అన్నాడు భగవంతుడు. అంటే కోరికల యందు బుద్ధి లేనివాడు సత్వశుద్ధి వల్ల కలిగే జ్ఞానం చేత పుణ్యాన్ని ఇచ్చే కర్మలను, పాపాన్ని ఇచ్చే కర్మలను రెండిటినీ వదిలేసివేసి ఈ లోకంలోనే కర్మబంధం నుండి విముక్తుడవుతాడు. కనుక సమత్వ బుద్ధి యోగ ప్రాప్తి కోసం ప్రయత్నం చెయ్యి. చేసే కర్మల యందు సమత్వ బుద్ధి కలిగి ఉండటమే కుశల స్వభావము అనబడుతుంది.
అంటే నేర్పు గలవాడు చేసే కర్మలను సమత్వ బుద్ధితో చేస్తాడు. స్వధర్మ రూపాలైనటువంటి కర్మలు చేసేవాడికి ఆ కర్మలు ఈశ్వరుడికి అర్పిస్తూ చేస్తూ ఉన్నందువల్ల జయాపజయాలలో సమత్వ బుద్ధి కలుగుతుంది. మనం చేసే ప్రతి కర్మను పరమాత్ముడికి అర్పణ చేసి దేంతో ఎక్కువైతే సంతోషం, తక్కువైతే దుఃఖము కాకోకుండా కేవలం ఆచరించటం అనే పద్ధతిని పెట్టుకొని ఆచరించిన తర్వాత కూడా ఆచరించేటప్పుడు కూడా పరమాత్ముడికి సమర్పణ చేసేటువంటి బుద్ధి సమత్వ బుద్ధి. ఈ సమత్వ బుద్ధియే నేర్పు అని చెప్పారు. ప్రతివాడికి ఈ నేర్పు ఉండాలి. ఈ నేర్పు ఉంటేనే జగత్తులో జయాన్ని సాధిస్తాడు. బంధం కర్మలకు స్వభావం. కర్మ అంటే దాని స్వభావం ఏమిటంటే బంధం. చాలామంది కర్మ స్వభావం ఏమి అంటారు? బంధం. విపరీతమైనటువంటి మోహంతో కలిగినటువంటి ఒక బంధం. అయినప్పటికీ ఒకవేళ సమత్వ బుద్ధితో చేసినప్పుడు కర్మలు వాటి స్వభావాన్ని వదిలేసుకుంటాయి. ఒకవేళ బంధం ఉండి బంధంతో కర్మ ఏర్పడి కర్మతో బంధం ఏర్పడినప్పటికీ నువ్వు సమత్వ బుద్ధితో ఉంటే నువ్వు వాటి స్వభావాన్ని కర్మలు వాటి స్వభావాన్ని వదిలేసుకుంటాయి. అంతే కదా మనకు కావాల్సింది. కేవలం నోటితో చెప్తే కాదు, నువ్వు ఆచరించినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది, గోచరమవుతుంది. ఆ విధంగా బంధంలో పడేసి కర్మలు బంధించకుండా ఉండేటట్టు వాటిని ఆచరించగలగటమే కర్మల యందు నేర్పు. అవి బంధించుకోకుండా చేసేటువంటి నేర్పరితనం. దాంట్లో పడేసి కర్మలతో బంధించుకోకుండా ఉండటం. సమత్వ బుద్ధి గలవాడు చాలా నేర్పరి. కనుక నువ్వు సమత్వ బుద్ధి గలవాడు కా, జయాపజయాలను సమంగా చూడు అన్నాడు భగవంతుడు. దాని గురించి నువ్వు యోచన చేయొద్దు. నీకేది కలిగితే అది కలగని. జయాపజయాలు, అపజయం కలిగినప్పటికీ జయం కలిగినప్పటికీ సమత్వ బుద్ధితో చేయి. నువ్వు చేశావు కదా కర్మ, నువ్వు ఆచరించావు, మరి ఎందుకు దుఃఖపడతావు? నువ్వు నాకు అపజయం కలిగింది అని దుఃఖపడవద్దు, అవమానం కలిగింది అని దుఃఖపడవద్దు. జయం కలిగింది అనుకో, నాకు జయం కలిగింది అని సంతోషపడవద్దు, జయం కలిగింది అని అహంకారం పడవద్దు. రెండూ ఉండకూడదు నీకు. జయము కలిగింది నాకు నేను చేసిన దాంట్లో అని, నేను చేసింది బాగుంది, నాకన్నా ఎవరు చేయలేరు, చాలా నేను నేర్పరి, అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది, నాలాగా ఎవరూ చేయలేకపోయారు అనే అహంకారాన్ని కానీ సంతోషాన్ని కానీ పడవద్దు. ఒకవేళ అపజయం కలిగింది అనుకో, నా నుంచి కలిగింది, మరి నేను చేసేది కర్మ బాగలేదు అని నువ్వు దుఃఖపడవద్దు అని అంటూ ముందు మళ్ళీ చెప్తున్నాడు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. ఎందుకు అలా చెప్పాడంటే, సమత్వ బుద్ధి గల వివేకులు కర్మల వల్ల కలిగేటువంటి ఫలాన్ని వదిలిపెట్టి జన్మ అనే బంధం నుంచి విముక్తులై దుఃఖము లేని మోక్ష పదాన్ని పొందుతారు. కర్మల వల్ల ఎప్పుడూ ఇష్టమైన ఫలమే కలుగుతుందని చెప్పలేం. అనిష్టమైన ఫలాలు కూడా కలుగుతూ ఉంటాయి. కర్మల వల్ల ఇష్టమైన దేహాలు, ఇష్టము లేని దేహాలు కూడా కలుగుతాయి. అంటే సమబుద్ధి కలవాడు బుద్ధిమంతులు అనబడతారు. వారినే బుద్ధియుక్తులు అని భగవంతుడు అంటున్నాడు ఇక్కడ. వారే సత్పురుషులు. ఫలాన్ని వదిలేసి మనీషులై అంటే జ్ఞానులై వారు జీవించి ఉండగానే జన్మబంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన మోక్షమనే పరమ విష్ణు పదాన్ని చేరుకుంటారు. చాలా అద్భుతంగా విడదీసి చెప్పాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. యోగానుష్ఠానం చేత ఏం కలుగుతుంది మనకు? యోగానుష్ఠానం అంటే మీకు తెలిసింది కదా, ఇంతవరకే చెప్పుకొచ్చారు భగవంతుడు. సత్వశుద్ధి కలుగుతుంది యోగానుష్ఠానం చేత. దానివల్ల మన జ్ఞానం ప్రాప్తిస్తుంది అన్నారు కదా. అందుకని ఆ జ్ఞానము ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నిస్తే దానికి భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. ఎప్పుడు కలుగుతుంది ఆ జ్ఞానం, ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని దానికి సమాధానం చెప్తున్నాడు భగవంతుడు. యదా తే మోహ కలిలం
బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి మోహము, అవివేకము అనేటువంటి కాలుష్యాన్ని దాటినప్పుడు వినదగిన దానియందు, విన్నదానియందు కూడా నీకు వైరాగ్యం కలుగుతుంది. వినదగినది విన్నది కూడా దాని మీద వైరాగ్యాన్ని కలుగుతుంది అన్నాడు భగవంతుడు. అంటే అవివేకానికి మోహమే కారణం అని తేల్చి చెప్తున్నారు ఇక్కడ. అవివేకానికి మోహమే కారణం. దానికన్నా కాలుష్యం మరొకటి లేదు. అంతకన్నా మురికి, అంతకన్నా ఒక కన్ఫ్యూషన్, గింజరి దానికన్నా వేరే లేదు. ఎందుకంటే అది ఆత్మానాత్మవివేక జ్ఞానాన్ని కలుషితం చేసి విషయాల వైపు అంతఃకరణాన్ని ప్రవర్తింపజేస్తుంది. విషయాలు తట్టే దాన్ని లేకపోతుంది. కనుక ఆ మోహ కాలుష్యాన్ని, అంటే ఆ అవివేకాన్ని, ఎందుకదా అవివేకాన్ని బుద్ధి అతిక్రమించాలి. అర్జున, ఎప్పుడైతే నీ బుద్ధి మోహ కాలుష్యాన్ని అతిక్రమిస్తుందో అప్పుడే నీ బుద్ధి శుద్ధి అవుతుంది. అప్పుడు నీకు విన్నదానిపై మరియు వినదగిన దానిపై కూడా నీకు వైరాగ్యం కలుగుతుంది. అంటే నువ్వు అంతవరకు విన్న విషయాలు, వినదగిన విషయాలు కూడా నిష్ఫలమైనవిగా అయిపోతాయి అని భగవంతుడు అంటాడు. నువ్వు పరిపూర్ణుడు అయిపోయినప్పుడు నిష్ఫలం. దీన్ని నీకు అర్థం కాకపోతే, అంటే మోహాన్ని దాటి అవతలకు పోవటమే జీవుడి యొక్క పరమ లక్ష్యం కావాలి. మోహాన్ని దాటాలి. ఆ మోహానికే అజ్ఞానము, మాయ, ప్రకృతి మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. ఆ మాయకు, తమస్సుకు అవతల పరమాత్మ ఉన్నాడు. ప్రకాశ రూపమైన ఆ పరమాత్మను చేరాలంటే అడ్డుగా ఉన్న మోహాన్ని దాటాలి. మనం మోహం గురించి అనుకున్నాం కదా, ఏమిటంటే మోహం అనేది నిష్కామ కర్మ ఆచరించడం ద్వారా శ్రవణ మనన నిధి ధ్యాసన రూపమైనటువంటి ఆత్మవిచారణ ద్వారా దానిని సాధించాలి. సాధన అంటే దీన్ని శ్రవణ మనన నిధి ధ్యాస వినాల, మననం చేసుకోవాలి. రెండోది పఠనం కూడా చేయాలి. దీంట్లో నిధి ధ్యాస ఏమిటది, దాన్ని గురించి మళ్ళీ మళ్ళీ విచారించుకోవటం. అప్పుడు బుద్ధి మోహ మాలిన్యాన్ని దాటుతుంది. అట్లా చేసినప్పుడు బుద్ధి పరిశుద్ధమైపోతుంది. మోహ మాలిన్యం ఉంటే నీకు కట్టుకుంటే నిష్ప్రయోజనం. నువ్వు వినిందంతా కూడా మోహ మాలిన్యం ఉండకూడదు. మోహ మాలిన్యం, మోహంతో కూడినటువంటి మురికి. మురికి అంటే మామూలు మురికి కాదు, అది విపరీతమైన చంచలంతో కూడినటువంటి పాపభూయిష్టమైనటువంటి ఒక గందరగోళం. అది మోహ మాలిన్యాన్ని గురించి మనం చెప్పుకున్నాం. మోహ మాలిన్యాన్ని దాటుతుంది. మోహానికి అవతలగల పరమాత్మను చేరుతుంది. అప్పుడు ఇక ఆ పరమాత్మలో రమిస్తుంది. ఆ ఆత్మ పరమాత్మలో చేరిపోతూ రమిస్తూ ఉన్నది ఇక్కడ. కనుక అప్పుడు జ్ఞాని శ్రవణాదులలో ఆసక్తి లేకుండా ఉంటాడు. ఒకవేళ ఎప్పుడు రమిస్తుందో, అంటే సంతోషపడుతున్నదో, కలిసిపోతుందో, ఇక శ్రవణాదులతో పని లేదు మనకు. అయితే ఈ విషయం పరమాత్మను పొందిన వారి గురించి చెప్పినదే కానీ ఇంకా సాధన చేస్తున్నటువంటి సాధకులను ఉద్దేశించి చెప్పింది కాదు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అది ఫస్ట్ క్లాస్ అయిపోయింది వాళ్ళది. ఉత్తీర్ణులు అయిపోయారు. వాళ్ళు పరీక్షలు రాశారు. వాళ్ళు పరమాత్మలో చేరిపోయారు. వాళ్ళకి పరిపూర్ణత వచ్చేసింది. వాళ్ళని గురించి కాదు, అంటే వాళ్ళు ముక్తులే. కానీ ఇక్కడ సాధకులకు మాత్రం చెప్పుకొని వెళుతున్నారు. సాధకులు మాత్రం శాస్త్రశ్రవణము, మననము మొదలైన వాటిని అన్నీ చేసి తీరవలసిందే. భగవంతుడు మోహ కలిలం అనే మాటను వాడాడు ఇక్కడ. అందువల్ల జనుల హృదయాలలో అజ్ఞానం అనే మురికి చేరి ఉన్నదని, దాన్ని ప్రయత్నం చేసి నిష్కామ కర్మలను ఆచరించడం ద్వారా మరియు ఆత్మవిచారణ ద్వారా మనం తొలగించుకోవాలి కదా. దానివల్ల ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని స్వామి మనకు ఉపదేశం చేస్తున్నాడు, ఇక్కడ చేశాడు. ఇక మోహ కాలుష్యాన్ని దాటి ఆత్మానాత్మ వివేకాన్ని పొందిన తర్వాత, మోహ కాలుష్యం కదా అపాయం అని చెప్పుకున్నాం మనం.
మోహం అంటే తెలిసింది, కాలుష్యం అంటే కూడా తెలిసింది మీకు. కాన్సన్ట్రేషన్ చేసి వింటే మాత్రం మీకు అర్థమవుతుంది. అటు ఇటు పోతే మాత్రం మీకు కూర్పు, ఆ సూజిలో వేసినటువంటి కూర్పు రావటం లేదు. కాన్సన్ట్రేషన్ చేసుకొనే వేస్తుంటారు వాళ్ళు కసూతి పని. అటు ఇటు పోతే రెండు దారం తెగిపోతుంది, లేక కొంచెం వేరే మార్పు అయిపోతుంది కూడా, క్వాలిటీ రిజెక్ట్ అయిపోతుంది. నువ్వు క్వాలిటీ బాగా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ చేసుకో. దాన్ని ఈ రెండు పనులు నువ్వు చేయలేవు. నువ్వు అవధాన పని నువ్వు చేయలేవు. నువ్వు అంటే ఇది చేస్తూ ఇంకొక దాన్ని మాట్లాడటం, ఇది చేస్తూ ఇంకొక దాన్ని గురించి చింతించటం, ఇవన్నీ కాదు. అది దీని గురించి కూడా భగవంతుడు చెప్పాడు. నీ కర్తవ్యం ఎట్లా చేయాలనేది కూడా ముందు శ్లోకాల్లో బోధించుకొని వచ్చాడు. మోహ కాలుష్యాన్ని దాటి ఆత్మానాత్మ వివేకాన్ని పొందిన తరువాత, నీకు చెప్పారు మేము ఇంతకుముందే ఆత్మ అనాత్మ గురించి కూడా చెప్పారు. ఆత్మానాత్మ వివేకాన్ని పొందిన తర్వాత, ఉన్నది లేదు, లేదు ఉన్నది, అది కలిగిన తర్వాత కర్మయోగం వల్ల, కర్మయోగం కూడా చెప్పాను మీకు, కర్మయోగం వల్ల కలిగేటువంటి పరమార్థమైన యోగ ఫలం ఎప్పుడు పొందగలము అంటే ఇది ఎంత మొత్తం అనేటువంటి ప్రశ్నకు ఇప్పుడు భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. ఇది జ్ఞానం లభించే విషయంలో రెండవ సాధనం అనుకోవచ్చు. దీన్ని జ్ఞానం అంటే మీకు విధంగా స్వామి మనకు బోధిస్తున్నారు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. వేదవాక్యాల చేత అనిశ్చితమైన నీ బుద్ధి సమాధిలో అంటే ఆత్మలో ఎప్పుడు నిశ్చలమై ఎప్పుడు నిలుస్తుందో అప్పుడు నువ్వు యోగాన్ని అంటే వివేక ప్రజ్ఞారూపమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు అన్నాడు భగవంతుడు. ఇంతవరకే మీకు వేద విజ్ఞానాన్ని గురించి చెప్పుకొని వచ్చాను. కాస్త ముందు శ్లోకాల్లో ఉన్నాయి మనకు. ఎప్పుడు నీవు పరమాత్మలో నీవు నిలుస్తున్నావు ఆత్మలో, అప్పుడు భగవత్తత్వం మీకు తెలుస్తుంది. చూసారా, పూర్వ శ్లోకంలో బుద్ధి శుద్ధి కావటం అనేటువంటి సిద్ధి ద్వారా వైరాగ్య నిష్టను చెప్పాడు. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళి తర్వాత చూడండి. ఇక ఇప్పుడు జ్ఞాననిష్టను గురించి చెబుతున్నాడు. వైరాగ్య సిద్ధి జ్ఞాననిష్ట అని తెలుసుకోవాలి. కర్మకాండను చెప్పేటువంటి వేద వాక్యాలు ఉన్నాయే, అనేక సాధ్యాసాధనాలను వాటి సంబంధాలను వివరించి చెబుతాయి. వేద వాక్యాలున్న అనేక సాధ్యాసాధనాలను రెండు చెబుతున్నాయి. వాటి సంబంధాలను, దానికి సంబంధం ఏమిటి వివరించి చెబుతున్నాయి. వాటిని విని విని బుద్ధి అనేక భావాలతో కలత పడిపోతుంది. దాన్ని వింటూ 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 అటువంటి కలత చెందిన ఆ బుద్ధిని సమాధిలో వికల్పాలు లేకుండా చేయాలి. సమాధిలో ఎప్పుడు కూడా వికల్పం వస్తుంది. ఏకాగ్రతతో కూర్చోవటం సమాధి, అంతే మౌనంగా, అంటే సంశయరహితంగా స్థిరంగా నిలిపి ఉంచాలి. ఎటువంటి చంచలము లేక, ఎటువంటి ఒక గందరగోళము లేక, ఎటువంటి ఒక మాలిన్యము లేక, ఎటువంటి ఒక అశుచి లేక, ఎటువంటి విచారము దాంట్లో ప్రవేశించుకోకుండా ఉండే సమాధి స్థితి స్థిరంగా నిలిపి ఉంచాలి. అలా బుద్ధి నిలిచినప్పుడు జీవుడు యోగాన్ని పొందుతాడు. బుద్ధి నిలచాల, సాధన ద్వారా అవుతుంది. అది విని 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 సాధనకు రావాల. ఒట్టి వినటమే కాదు, ఎప్పుడు ప్రపంచంలో వింటూనే ఉండటం అనేది కాదు. సాధన ఎప్పుడు చేస్తావు నువ్వు? పై మెట్టుకు వెళ్ళాలి. మీరు కింద మెట్టులోనే ఇంకా ఉన్నావు. కింద మెట్టులోనే ఉన్నామంటే ఎట్లా అవుతుంది? పై మెట్టుకు వెళ్ళాలా. మనకు టైం లేదు. 100 సంవత్సరాలు అంతే మనకు. 90 ఏళ్ళకి 80 ఏళ్ళకే బుద్ధి కొంచెం మారిపోతూ ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి ఉంటుంది కానీ అది అంతగా పవర్ఫుల్ ఉండదు అది. అందుకని ఇప్పుడు నీవు చాలా బుద్ధివంతుడుగా ఉన్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.